హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈ రోజు మన ఛానల్లో ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ముందు రోజు పూజకి ముందు రోజు ప్రిపరేషన్స్ ఏంటో చూసాం కదండి. ముందు రోజు పూజకి ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలో వీడియో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే పూజ కోసం నేను ఆ రోజు 2:30కి అయితే లేచాను. లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి మీకు అక్కడ టైం చూస్తున్నాను. నేను ఫ్రెష్ అయిన తర్వాత టైం చూపించానండి. 3:30 అయింది. లేచిన వెంటనే ఇల్లంతా తుడిచేసుకొని మనం ఇంట్లో పూజ చేస్తున్నాం కదండి. ఇల్లంతా తుడిచేసుకొని స్నానం అయితే చేసేసి మీకు టైం అయితే చూపిస్తున్నాను. 3:30 అయిందండి. అయిన తర్వాత మనం ఫస్ట్ నే వంట చేసే ముందు పొయ్యికి అయితే పూజ చేసుకుంటాం కదా. ఇక్కడ పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను. అండ్ ఫస్ట్ నే అయితే పులిహోరకి అయితే రైస్ పెట్టేశానండి. ఒక పక్కన అయితే అట్టేసరి కుక్కర్లో పెట్టేశాను. ఈ పక్కన తెపాలలోదేమో పులిహోరకి రైస్ అండి. ఈ లోపల పులిహోరకి కావాల్సిన సామాన్లు పోపు సామాన్ అంతా రెడీ చేసుకోవాలి. అండ్ పూజకి వంట కూడా ఎలా సింపుల్ గా ఈజీగా టెక్నికల్ గా చేసుకోవాలనేది మీకు ఈ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను. ఒక పక్కన పులిహోరకి బియ్యం పెట్టేసి ఒక పక్కన అట్టేసరికి బియ్యం పెట్టేసాం కదండి. ఈ లోపల మనం ఖాళీ ఉండకుండా అవి రెండు ఉడికే వరకు పొయ్యి స్టవ్ అయితే ఖాళీ ఉండదు కాబట్టి ఈ లోపల మనం అయితే పులిహోరకి పోపు సామాన్ అయితే రెడీ చేసుకోవాలండి. ఒక పక్కన అయితే శనగలు కూడా నానబెట్టేసుకున్నాను. మనం తాంబూలంలో ఇస్తాము, దేవుడి దగ్గర కూడా పెడతాం కదా. ఈ లోపల మనం ఖాళీగా ఉండకుండా పులిహోరకి కావాల్సిన పోపు సామాన్లు అయితే రెడీ చేసుకుంటున్నాను ప్లేట్లోకి తీసుకొని. మళ్ళీ తర్వాత కంగారు వచ్చేస్తుంది, ఏవి ఎక్కడ ఉన్నాయో నిలుక్కోవడానికి అయితే అవ్వదు. మినపప్పు, పలుకులు, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ తెలిసినవే కదా. పోపు సామాన్లు అన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నానండి. అండ్ కొంతమందికి ఆవు పిండితో కూడా చేసుకుంటారు పులిహోర అనేది, కానీ మా ఇంట్లో ఆవు పిండి ఎవరికి పడదు, అందుకని ఇలా సింపుల్ గా అయితే చేస్తున్నాను. అండ్ అవి పోపు సామాన్లు పక్కన పెట్టేసుకున్న తర్వాత అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం వార్చేసాను. పులిహోరకి పలుగ్గా వార్చుకుంటాం కదా. ఇక్కడైతే నూక ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ సేమియా అయితే చేస్తున్నాను. వీడియోస్ అన్ని వంటలు అయితే పూర్తిగా షూట్ చేయడానికైతే అవ్వలేదండి. ఒక పక్కన పూజకి లేట్ అవుతుంది కదా అని చిన్న చిన్నగా అయితే షూట్ చేశాను. నేను ఎన్ని వంటలు చేస్తున్నాను అనేది అయితే మీకు షేర్ చేశాను. ఇక్కడైతే నూక ప్రసాదం చేశానండి. సేమియా కూడా చేసేస్తున్నాను. మొత్తం ఇవన్నీ తెలిసిన వంటలే కదా. సేమియా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నీళ్ళు అయితే వేసేసానండి. ఉడికిన తర్వాత పాలు కూడా వేసేసాను. అది ఉడికి లోపల పక్కన అన్నం అయితే వార్చేసాను అన్నాను కదా. ఆ వేడిగా అన్నం పులిహోరకి వార్చిన వార్పు ఎక్కువసేపు ఉంచకూడదండి. ఉంచితే అన్నం అనేది జావ అయిపోతుంది. వార్చిన ఒక 2-3 minutes లో వార్పు అయితే తీసేయాలి. తీసేసి ఇలా పళ్ళలోకి అయితే వెలిపేసుకొని అందులో పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అయితే పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదైతే పక్కన పెట్టేసుకున్నాను. సేమియాలు అయితే పాలు అయితే వేసేసానండి. సేమియాలు ఉడికిపోయిన తర్వాత పాలు వేసిన తర్వాత షుగర్ కూడా వేసి అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను సేమియా అనేది. ఇక్కడ సేమియా కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా దించేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చి కుడుములు కూడా వండాను. అప్పుడైతే వీడియో అయితే షూట్ చేయలేదు. కుడుములు కూడా వండానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి పులిహోరకి పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా పోపు సామాన్లన్నీ, ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి. చూసారు ఈజీగా ఉంది అన్ని ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల. లేకపోతే ఒకటే నిలుక్కునేసరికి మనకి టైం అయితే వేస్ట్ అవుతుందండి. ఇలా టైం సేవ్ చేసుకునేలా ట్రై చేయండి ఎవరైనాని. మనకి ముందు రోజు కూడా కొంచెం టైం ఉండుంటే ముందు రోజే పోపు సామాన్లన్నీ ఒక బాక్స్ లోకి తీసేసుకొని మూత అయితే పెట్టేసుకుని ఉండించుకొచ్చింది. నేను మార్నింగే చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పక్కన కూడా చింతపండు నానబెట్టేసుకున్నాను. షూట్ చేయలేదు. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసేసుకున్నానండి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేద్దాము. అందులో తక్కువ వేసాం కదా రైస్ లో. పసుపు, టేస్ట్ కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇదైతే బాగా చిక్కబడాలి. ఆయిల్ పైకి తేలి అంతవరకు అయితే ఉడకాలండి చింతపండు పులుసు అనేది. చింతపండు పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో, నిమ్మకాయ పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే చింతపండు పులిహోర అంటేనే ఇష్టము. అండ్ ఇక్కడైతే పులిహోర పోపు అయితే ఉడికిపోయింది. చూసారా ఆయిల్ పైకి తేలింది కదండి. ఇలా ఉడకాలి. ఇదైతే అన్నంలో అయితే వేసుకొని కలిపేసుకున్నాము. పులిహోర అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి.
ఫస్ట్నే పోపు అనేది వేడిగా ఉంటుంది కాబట్టి గరిటతో కలుపుతామని ట్రై చేశాను. కానీ గరిటతో కలిపితే అన్నం అనేది మొక్కలు విడిపోయినట్టు అయిపోతుందండి, మెతుకు అనేది విడిపోతుంది. మనం కొంచెం పోపు చల్లారిన తర్వాత చేతితో కలిపేస్తేనే మంచిది. పులిహోర అనేది అన్నం మెతుకు అనేది విడిపోకుండా ఉంటుంది. అందుకనే నేను చేతితో కలిపేసానండి. కొంచెం కాలుతుంది అక్కడ, కానీ అలా కలిపేసాను. మనం అంత పోపు అయితే ఆరి వరకు ఉండడానికి టైం సరిపోదు కదా. పులిహోర పోపు అయితే చేతితో కలుపుతున్నాను. అక్కడ లైట్ గా కాలుతుంది, వేడిగా ఉంది కదా. మీకు టైం సరిపోదని ఎందుకు అంటున్నానంటేనండి, కొంతమందికి 3 వంటలు చేస్తారు, కొంతమంది 5 వంటలు చేస్తారు పూజకి. మా ఇంట్లో నేనైతే 9 వంటలు అయితే చేస్తానండి. అందుకే నేను అంత మార్నింగే లేస్తాను, అంత కంగారుగా అయితే చేసుకుంటాను కుకింగ్ అనేది. పూజ అనేది త్వరగా అవ్వాలి కదా. అండ్ నెక్స్ట్ పక్కనే వచ్చి ఇక్కడ శనగపప్పు అనేది ఉడకబెట్టేసుకున్నానండి బూర్లకి. అందులో బెల్లం కూడా వేసేస్తున్నాను. 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం అయితే వేసేసుకున్నాను. ఇక్కడ బెల్లం వచ్చి దంచేసుకుంటున్నాను. ఇది వచ్చి అది 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం వేసి పొయ్యి మీద ఉడకబెట్టేసుకున్నాను. ఇది వచ్చి తోపులోకి మళ్ళీ 1/2 కేజీ బెల్లం అయితే తోపులో వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి అప్పాయిలు పాలకాయలకి పిండి అయితే కలుపుతున్నానండి. వరిపిండి తీసుకుని అందులో కొంచెం బెల్లం వేసుకొని ఇలా కలుపుకోవాలి. అప్పాయిలు పాలకాయలు కూడా పెడతాం కదా, అప్పాయిలు పాలకాయలు అయితే ఇలా చేస్తారు. వరిపిండిలో బెల్లం కలిపేసుకొని గట్టిగా కలుపుకొని వీటిని పాలకాయలు అంటారండి. అవి 9, అప్పాయిలు 9 చేస్తాను. పాలకాయలు అయిపోయి కదా, అప్పాయిలు అనేవి ఇలా చేస్తారు. మా ఊర్లో వీటిని ఇలాగే పిలుస్తారండి. మీ ఊళ్ళో ఎలా పిలుస్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవి అయిపోయిన తర్వాత ఇవైతే నూనెలో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒక పక్కన అయితే అక్కడ బూరెల్లోకి శనగపప్పు బెల్లం వేసింది కూడా పక్కన ఉడకపెట్టేసుకుంటున్నానండి. 1/2 కేజీ శనగపప్పులోకి 1/2 కేజీ బెల్లం వేస్తాను. తోపు 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ మినపప్పు వేసి మినపప్పు రుబ్బులో కూడా 1/2 కేజీ బెల్లం అయితే వేస్తానండి తోపుకి. ఇవైతే ఫ్రై అయిపోయాయి, ఎర్రగా ఫ్రై అవ్వాలి. చూసుకోండి, కొంచెం పేలుతాయి, జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చి పిండితో కలిపేస్తాం కదా మనం, అందుకని చూసుకొని జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అండి ఆ పక్కన పప్పు అయితే కడిగేసి గ్రైండర్లో అయితే వేసేసాను. నేను ఈ 9 వంటలు ఏమేమి చేశాను అనేది మీకు లాస్ట్ లో అయితే చెప్తానండి. ఇవి అయితే ఫ్రై అయిపోయాయి, తీసి అయితే పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ శనగపప్పు బెల్లం ఉడకపెట్టేసాను కదా, అవి పూర్ణాలు చేసేసుకున్నాను. ఇక్కడ తోపు కూడా కలిపేసుకున్నానండి. బూరెలు అయితే వేసేస్తున్నానండి. ఇలా ఆయిల్లో మనం తోపు కలుపుకుంటాం కదా. 1 గ్లాస్ మినపప్పు రుబ్బుకున్నామంటే అందులో 2 గ్లాసుల వరిపిండి అయితే వేసుకుంటే మనకి మెత్తగా స్పాంజిలా అయితే వస్తాయి, గట్టిగా రాకుండానే. అండ్ తోపులో కొంచెం పంచదార కలిపామంటే క్రిస్పీగా కూడా వస్తాయండి, ఎర్రగా కూడా వస్తుంది బూర అనేది. అండ్ పిండి ఆడించుకునేటప్పుడు మనం ఆ పిండి ఆడే వాళ్ళతో బూర్లకి కొంచెం మురుంగా ఆడండి అని చెప్పాలండి. మరీ మెత్తగా ఆడితే సాగుతాయి బూర్లు అనేవి, బాగోవు. కొంచెం పిండి మురుంగా ఆడితేనే బూర్లు అనేవి టేస్టీగా ఉంటాయండి. ఎవరైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఏదో నాకు తెలిసిన ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ బూరెలు అయితే వేసేస్తున్నానండి. అండ్ నేను చేసిన 9 వంటలు ఏంటనేది కూడా మీకు వీడియోలో అయితే చెప్తాను. అండ్ నేను చేసిన 9 వంటలు ఏంటంటే అట్టెసరు, పులిహోర, బూరెలు, అప్పాయిలు, పాలకాయలు, నూక ప్రసాదం, సేమియా, పరమన్నం, కుడుములు. ఈ 9 ప్రసాదాలు అయితే మేము వరలక్ష్మి వ్రతం రోజు అయితే చేసి పెడతానండి. ఆ పక్కన పరమన్నం కూడా వండేసాను. వీడియో షూట్ చేసానో లేదో గుర్తులేదండి, వీడియో షూట్ చేయలేదు అనుకుంటా. పరమన్నం కూడా వండేసాను పక్కన. నా నూక ప్రసాదం ఇవన్నీ చేసేసాను, కానీ ఇంకా బూరెలు ఒకటే మిగిలాయి. బూరెలు కూడా వండేసిన తర్వాత మొత్తం ప్రసాదాలన్నీ అయితే ఇలా పెట్టేసానండి. మొత్తం 9 ప్రసాదాలు ఇలా పూజ రూమ్ లో అయితే పెట్టేసానండి. నెక్స్ట్ పూజ ఎలా రెడీ చేసుకున్నాను, నేను పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను వంటలు ఎలా చేశానో, ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఈ బ్లాగ్ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేసి చెప్పండి.